హలో ఫ్రెండ్స్, నేను మీ హరినాథ్ని. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ మీకోసం యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మన మొబైల్లో ఉన్న కొన్ని సింపుల్ కూల్ ఫీచర్స్ వచ్చిందో మనం చూద్దాం. ఇవి కొందరికైతే కొన్ని తెలిసి ఉండవచ్చు, కొందరికైతే కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఫీచర్స్ చూసుకుంటే కొన్ని వచ్చిందో ఆండ్రాయిడ్కి స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అలాగే కొన్ని ఫీచర్స్ వచ్చిందో ఆండ్రాయిడ్కి అలాగే ఐఓఎస్ మొబైల్కి కామన్గా అయితే కనుక ఉంటాయండి ఈ స్పెసిఫిక్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఏంటో చూసేద్దామా. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటే మనకి ప్లే స్టోర్లో వచ్చి అన్ని యాప్స్ ఉంటాయి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని చూస్తే కన్నా ఫ్రీగా ఉండవు, పెయిడ్ యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐబిఐఎస్ పెయింట్ అని ఉన్నది. సో ఇదైతే మనకి 800 రూపీస్ చూపిస్తుంది ఇక్కడ పెయిడ్ యాప్ అని. సో ఇలాంటి పెయిడ్ యాప్స్ అన్నీ మనకు ఫ్రీగా వచ్చేది ఏపీకే వెర్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏపీకే ప్యూర్ అని టైప్ చేస్తాము. సో ఏపీకే ప్యూర్ అని టైప్ చేస్తే మనకైతే కనుక ఇక్కడ apkpure.com అని కనపడుతుంది కదా, అందులో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఈ ఏపీకే నుంచి చాలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఏపీకే ప్యూర్ అనేది ఒక యాప్ కూడా వస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ ద్వారా అయితే కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ ఇప్పుడు వెబ్సైట్ నుంచినే డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తాను. సో మనకి ఐబిఐఎస్ అది సజెషన్ చూపిస్తుంది. మనకి ఐబిఎస్ పెయింట్ అనేది అయితే ఐబిఐఎస్ పెయింట్ అనేది చూపిస్తుంది. సో నేను అక్కడ క్లిక్ చేశాను. అలా కిందకు వస్తే మీకు చూడొచ్చు ఈ ఐబిఐఎస్ పెయింట్ ఎక్స్ అని ఉన్నది. ఇక్కడ క్లిక్ చేస్తే దీని నుంచి మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పే చేయని అవసరం లేదు. ఇక్కడ వచ్చింది డౌన్లోడ్ ఎక్స్ ఏపీకే అని ఉన్నది కదా, ఇది 30 MB ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇదంతా ఫ్రీ యాప్ అండి. సో దీనికైతే మనము ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ మనకి ఒక డౌట్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇవి ఏపీకే ఫైల్స్ కదా, సెక్యూర్డ్ అని. కాకపోతే ఈ ఏపీకే ఫైల్స్ ఏవి మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినంత సెక్యూరిటీ ఉండదు. కాకపోతే వేరే వెబ్సైట్ల కన్నా ఈ ఏపీకే ప్యూర్ వచ్చిందని కొంచెం సెక్యూర్డ్ యాప్, లేదంటే కొంచెం సెక్యూర్డ్ వెబ్సైటు. సో ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది ఏపీకే ఫైల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినకుండా. మనకి ఇకన్నా కొన్ని వీడియోస్ తీస్తుంటాము, ఆ వీడియోస్ వచ్చింది కొన్ని వాటిలో వచ్చి స్టెబిలైజేషన్ అయితే అంత కరెక్ట్గా ఉండదు. సో ఆ స్టెబిలైజేషన్ కావాలనుకుంటే మనం వీడియో చేసిన తర్వాత వచ్చింది కొన్ని మనము వీడియో ఎడిటర్ యాప్స్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయకుండా డైరెక్ట్గా చేసుకోవాలంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నది, గూగుల్ ఫొటోస్. ఇందులో అయితే మనము ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో మనకైతే కానీ వీడియోలో కొన్ని వీడియో స్టెబిలైజేషన్ అయితే అంత పర్ఫెక్ట్ ఉండదు. ఈ వీడియోలో తీసుకుంటే మీకు వీడియో స్టెబిలైజేషన్ అంత బాగాలేదు. సో దీన్ని బెటర్ చేసుకోవాలంటే మనము ఈ వీడియో మీద క్లిక్ చేస్తే అంటే ఇక్కడ కింద వచ్చింది 3 లైన్స్ లాగా కనపడుతుంటాయి, ఈక్వలైజర్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి సో ఇక్కడ వచ్చింది మీకు ఒక బాక్స్ టైప్లో వచ్చింది, ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ పక్కన ఒక బాక్స్ లోపల చూపిస్తుంది, అది స్టెబిలైజేషన్ కోసమని. సో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ స్టెబిలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మేబీ ఫ్యూ సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది స్టెబిలైజ్ చేసుకోవడానికి అయితే ఈ ఎంటైర్ వీడియో అయితే కనుక. సో మనకైతే ఈ వీడియో వచ్చిందో ఇక్కడ స్టెబిలైజ్ అయిపోయింది. స్టెబిలైజ్ అయిన తర్వాత వచ్చిందో ఇక్కడ వచ్చిందో సేవ్ కాపీ అనే మనకి ఆప్షన్ చూపిస్తుంది. సో మనం అయితే ఇందులో ఒరిజినల్ వీడియో అలాగే ఉంచుకొని ఈ స్టెబిలైజ్డ్ అయిన వీడియో వచ్చింది ఒక కాపీ లాగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే నేను మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఇందులో మీరు కంపేర్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ ఇంతకు ముందు వీడియోతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది మీకైతే కనుక. సో అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా ముందు వీడియోతో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉంటుంది ఇక్కడ. అలాగే మనము ఏదైనా వీడియో వేరే వాళ్ళకి పంపించేటప్పుడైతే కనుక ఈ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుంది. ఈ నాయిస్ తీసేసి పంపించాలి, మ్యూట్లు చేసి పంపించాలనుకుంటుంటాము. సో అలాంటి ఆప్షన్స్ అయితే మనకి వీడియో ఎడిటర్ ఆప్షన్స్లో మాత్రమే దొరుకుతాయి. సో వీడియో ఎడిటింగ్ ఆప్షన్లో వచ్చింది మీరు వాయిస్ వాల్యూమ్ వచ్చింది 0లో పెట్టి పంపించవచ్చు. అప్పుడైతే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క వాయిస్ అయితే ఉండదు. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా మ్యూట్ చేసి పంపించాలంటే మనకి ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత అయితే కనుక మనకి ఇక్కడ కార్నర్లో వచ్చింది వాల్యూమ్ బటన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆ క్లిక్ చేసింది జస్ట్ ఇలా ఎవరికైనా షేర్ చేస్తే కనుక సో వాళ్ళకి ఇలా పంపించినట్టే కదా వాళ్ళు ప్లే చేసినప్పుడైతే కనుక వాల్యూమ్ అనేది బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ అనేది ప్లే కాదు, జస్ట్ వీడియో మ్యూట్లో ప్లే అవుతుంటుంది.
నెక్స్ట్ యూస్ఫుల్ ఫీచర్ చూసుకుంటే కనుక గూగుల్ క్రోము. ఇక్కడ గూగుల్ క్రోమ్లో వచ్చింది మనకు మల్టిపుల్ ట్యాబ్స్ వచ్చింది ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు ఈ స్క్రీన్లో చూడొచ్చు, ఆ సెర్చ్ బార్ పక్కన వచ్చింది 8 అనే నెంబర్ చూపిస్తుంది ఒక బాక్స్లో. సో మనకైతే కన్నా ఇప్పుడు 8 ట్యాబ్స్ వచ్చింది ఓపెన్లో ఉన్నాయి. సో మీరు 8 మీద క్లిక్ చేస్తే కన్నా ఆ ట్యాబ్స్ యొక్క చిన్న డిస్ప్లేలో చూపిస్తుంది ఆ 8 ట్యాబ్స్ ఒకే స్క్రీన్లో. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ స్క్రీన్లో. సో మీరు ఇక్కడ ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్కి డైరెక్ట్గా క్లిక్ చేస్తే కనుక ఆ స్క్రీన్కి అనేది వెళ్ళి ఆ స్క్రీన్లో ఉన్న విషయాలన్నీ చదువుకోవచ్చు. అలాగే మనకు ఒక్కో స్క్రీన్లో ఏమేమి ఉన్నదని తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక్కో స్క్రీన్ మూవ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ బార్లో ఉన్నది కదండి gadgetsndtv.com అని, దాని మీద వచ్చింది మనము రైట్కి మూవ్ చేస్తే కనుక దానికి ఉన్న నెక్స్ట్ ట్యాబ్లో ఏమున్నది అనేది కంటెంట్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చింది ఇక్కడ మూవ్ అవుతూ ఉండొచ్చు. సో మనమైతే ఏదైనా ఒక విషయం గురించి అయితే కనుక మనము నెట్లో సెర్చ్ చేస్తుంటాము వెబ్సైట్లో. సో ఒక వెబ్సైట్ వచ్చి ఒక ట్యాబ్ లాగా ఓపెన్ చేసుకొని ఆ తర్వాత వచ్చింది ఒక్కో ట్యాబ్లో ఏమున్నది అని వచ్చి మనం ఈజీగా రెఫర్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. సో ఏ వెబ్సైట్లో బెటర్గా ఉన్నదో ఆ వెబ్సైట్లో నుంచి కొద్ది కాపీ చేసుకునే దానికి కూడా ఇక్కడైతే వీలు ఉంటుంది. సో మనం మల్టిపుల్ ట్యాబ్స్ రెఫర్ చేసేటప్పుడైతే ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో మనమైతే కనుక మన మెయిల్ బాక్స్లో అప్పుడప్పుడు ఇంపార్టెంట్ మెయిల్స్ అనేది మిస్ అవుతుంటాము చదవకుండా. సో మన మెయిల్ బాక్స్ని సింపుల్గా ఎలా చూసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ విడ్జెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ స్క్రీన్కి వెళ్తే మీకు సో ఆ విడ్జెట్స్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మెయిల్ ఉంటుంది. ఈ మెయిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మల్టిపుల్ మెయిల్స్ ఐడీస్ ఉంటాయి కానీ ఏ మెయిల్ ఐడీకి వచ్చిందో మీరు ఇది చూడాలనుకుంటే ఆ మెయిల్ ఐడీ క్లిక్ చేయండి. సో ఇందులో అయితే మీకు మెయిల్లో ఉన్న ప్రైమరీ ఫోల్డర్స్ అన్నీ చూపిస్తుంది. సో ఏ ఫోల్డర్ కావాలనుకుంటే ఆ ఫోల్డర్ వచ్చిందని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం హోమ్ స్క్రీన్లో చూడొచ్చు, ఒక చిన్న స్క్రీన్లో వచ్చిందను మనకి ఈ ప్రైమరీ మెయిల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ప్రైమరీ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో మీరు ఎప్పుడైనా హోమ్ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా ఇట్లా స్వాప్ చేసుకుని అయితే చదవచ్చు, మళ్ళీ మీరు హోమ్ స్క్రీన్కి మారిపోవచ్చు. సో మనమంతా సెర్చింగ్కి అయితే గూగుల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తుంటాము. ఈ గూగుల్లో అయినా మనం వచ్చిందో టైప్ చేయవచ్చు ఏదైనా సెర్చ్కి, లేదంటే ఇక్కడ వాయిస్ ఆప్షన్ ఉంటుంది, వాయిస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం హ్యాండ్ రైటింగ్తో రాసి సెర్చ్ చేసుకోవాలనుకుంటే దానికైతే ఒక ఆప్షన్ ఉన్నదండి. ఇక్కడ మనము google.com అని కొడితే మనకి ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కిందకు వచ్చే మీకు ఇండియా కింద వచ్చి సెట్టింగ్స్ అని ఉంటాయి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ సెర్చ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ సెర్చ్ కిందకి వెళ్తే అలా హ్యాండ్ రైట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది డిసేబుల్ అయి ఉంటుంది. సో మనం వచ్చి ఇక్కడ ఎజేబుల్ పెట్టుకుందాము ఈ హ్యాండ్ రైటింగ్. అలాగే కిందకు వచ్చిందో సేవ్ అని కొట్టాలండి, ఈ సేవ్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. ఇక్కడ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చిందో హ్యాండ్ రైటింగ్తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టు గెట్ మీ కోసం అనేది టైప్ చేసి రాస్తున్నాను. సో నేను రాసిన హ్యాండ్ రైటింగ్ అంతా ఇక్కడ సెర్చ్ బాక్స్లో అయితే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ ఫీచర్ అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ స్క్రీన్ మీద రాసిండేది సెర్చ్ ఇంజిన్లో కనపడుతుంది కాబట్టి. అలాగే వాళ్ళు ఇలా టైప్ చేయడం వల్ల వచ్చిందను వాళ్ళ స్పెల్లింగ్స్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో నెక్స్ట్ క్విల్ ఫీచర్ చూద్దామా. మనము రోజు ఎన్నో ఇమేజెస్ చూస్తుంటాము లేదా స్క్రీన్ షాట్స్ చూస్తుంటాము. వీటిలో ఉన్న కంటెంట్ మనకి ఎవరికి కాపీ చేసి పేస్ట్ చేసి షేర్ చేయలేము. అలా చేయాలంటే ఒక ఆప్షన్ ఉందండి, అదేంటో చూద్దామా. మనం గూగుల్ పేజ్కి వెళ్ళి onlineocr.net అని టైప్ చేయగానే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్లో కొద్ది కింద రాగానే మనకు వచ్చిందని సెలెక్ట్ ఫైల్ ఉంటుంది. అంటే ఇందులో మీరు ఏ ఇమేజ్ యొక్క కంటెంట్ కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ లేదా స్క్రీన్ షాట్ని వచ్చిందని ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని చెప్పి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉన్నది, సో నేను ఇంగ్లీష్ అలాగే ఉంచాను. నెక్స్ట్ వచ్చింది ఏ ఫార్మాట్లో కావాలి అనేది ఉంటుంది. టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్, వర్డ్, ఎక్సెల్ అని చెప్పి నేనైతే టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. సో మనకైతే కింద వైపు చూసుకుంటే దాని కంటెంట్ చూపిస్తుంది ఇక్కడ చూడండి. అలాగే మనకు వర్డ్ డాక్యుమెంట్ కూడా చూపిస్తుంది. సో మనం వర్డ్ డాక్యుమెంట్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కంటెంట్ కాపీ చేసి మనం ఎక్కడైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసాం కదా ఈ సింపుల్ కూల్ ఫీచర్స్. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అలాగే ఈ లిస్ట్ అనేది ఇంతటితో కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కవర్ చేద్దాము. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక
మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.